అందరికీ నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం ముందుగల హెడ్లైన్స్ అప్పుడు 23 ఇప్పుడు 4 మస్తు భయపడుతున్న బాబు సోమిరెడ్డి మీద కాకాని ఫైర్ మందు కొడతావు డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా రోడ్డు మీద హల్చల్ చేసిన అమ్మాయి అబ్బాయి బీరు బాటిలను చూసి జనం కోపం చేసిర్రు ఆడికి పోయి రైలునే పూనకాలు వచ్చినట్టు చేసిండ్రు అమ్మాయిలు మస్తు భయపడబట్టిండ్రు తోటి ప్రయాణికులు విద్యార్థుల చేత చేపిస్తున్నారు పనులు పూలనే వేయించుకుంటున్నారు మేకప్లు ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు అని చిన్నప్పుడు మా తాత చెప్పేటోడు కొన్ని చూస్తే నిజమే అనిపిస్తుందిలా ఎన్ని చక్రాలు తిప్పినా ఎన్ని బొంగరాలు తిప్పినా గాసరం బాగాలేకపోతే గాడిద కాళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది అక్కడ ఎవరో ఏడుస్తున్న సప్పుడు వినిపిస్తుంది ఎవరో ఏందో చూద్దాం అగో మళ్ళా ఏడుపు కొట్టు ముఖం పెట్టుకొని కూర్చున్నాడు ఓ సారు ఎప్పుడు ఏడిపోయినా మిమ్మల్ని వల్కరియాలంటేనే నాకు ఏడుపు వచ్చేటట్టు అవుతున్నది మళ్ళీ ఏమైంది ఒక్కొక్కసారి తలుచుకుంటేనే పాడిందే పాటరా అన్నట్టు రోజు ఇదే పని ఉన్నట్టున్నది కదా మీకు ఆ ఏడు పాపి ఏమైందో చెప్పి ఏడుగుండ్రి ఆ ఏడుపు కొట్టు ముఖం చూస్తుంటే కడుపులా తిప్పినట్టు అవుతుంది ఆగో ఇంతసేపు చిన్న పొరగాన్ లెక్క ఏడ్చి ఇప్పుడు సడన్ గా వీడియో గేమ్ ఆడుతున్నారా మస్తు షేడ్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర వీడియో గేమ్ కాదు మెయిల్ చేస్తా ఉన్నా మెయిలా ఎవలకు ఎలక్షన్ ఆఫీసర్ కు ఎందుకు ఎలక్షన్లు అయిపోయినాయి కదా 4వ తారీఖు నాడు కౌంటింగ్ కు కూడా అన్ని రెడీ చేస్తున్నారు అదే ఆ కౌంటింగ్ ఆపమని ఇదిగో మెయిల్ పెడతావు కౌంటింగ్ ఆపాలనా ఇదేందయ్యా ఇది ఎందుకు ఆపాలే మళ్ళా షురు చేసిండ్రా బాబో అసలు కౌంటింగ్ ఎందుకు ఆపాలే సార్ వాట్ ఐఎమ్ సేయింగ్ 4వ తేదీన కౌంటింగ్ జరపడానికి వెళ్ళలేదు దట్ ఈస్ మై డిమాండ్ అంతే జరపడానికి వెళ్ళలేదు మెయిల్ పెడతా ఉన్నాను అదే ఎందుకు ఆ రోజు ఏమన్నా దుర్ముహూర్తం ఉన్నదా అవును అలాంటిదే అసలు నాకేం సమజైతలేదు మీరేం అంటున్నారు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు దిస్ ఇస్ వెరీ దారుణం ఎట్లనో అట్లా చెప్పు లాస్ట్ టైం ప్రతిపక్షం నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొన్నాం సంతల బర్లను కొన్నట్టు ఉన్నారు తెలుసు గాని ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ 23వ తేదీనే జరిగింది అవును అయితే అదే కదా ఆ ఎన్నికల్లో మాకు 23 సీట్లు వచ్చాయి అదే మరి కర్మ అంటే 23 మంది ఎమ్మెల్యేలను కొన్నందుకు 23 తారీఖున కౌంటింగ్ జరిగి గావే 23 సీట్లు దిక్కైనాయి దీన్నే కర్మ అంటారని మా తాత ఎప్పుడో చెప్పిండు అయినా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు యాదకొచ్చింది నీకు అక్కడ సాయి నన్ను భయపెడతా ఉన్నాడు సాయి సారా ఏమని భయపెడుతున్నాడు ఈసారి అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఒక 4గురిని కొన్నాను తెలుసు కదా మీ కర్మానికి చేసుకుంటారు అంతా సరే కొన్నారు అయితే 4వ తారీఖున జరిగే కౌంటింగ్ లో మాకు 4 సీట్లు వస్తాయని సాయి ట్వీట్ చేశాడు కరెక్టే లాజిక్ ఉంది కదా అందులో పాత ఈక్వేషన్ తో చూస్తే మీకు 4 సీట్లే వస్తాయేమో ఈ నంబర్లు మీతో గేమ్ ఆడుతున్నాయి మంచిగా సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు అందుకే కౌంటింగ్ ఇంకో రోజు జరపమని మెయిల్ చేస్తా ఉన్నాం ఎస్ వేరే రోజున కౌంటింగ్ పోనీ మరి ఏ రోజు చేయమంటారు 10వ తారీఖు అయితే ఓకేనా 10 సీట్లు వస్తాయి పోనీ 30 ఓకేనా 30 సీట్లు వస్తాయి ఏ తారీఖు కావాలి చెప్పండి మీకు ఎందుకు ఇలా నన్ను ఆట పట్టిస్తారు చేసే లఫూట్ పనులన్నీ చేసి లాస్ట్కి వచ్చే తలకు ఇట్లా ఏడుపు కొట్టు ముఖం పెడతావు ఎట్లా సార్ ఇట్లయితే కర్మ ఎవ్వరిని ఇడిచిపెట్టదు కానీ పోయి రెస్ట్ తీసుకోండి చక్కగా ఇది మన ఇంద్రబాబు బాధ జూన్ 4వ తారీఖు కౌంటింగ్ చేస్తే 4 సీట్లే వస్తాయని ఏడుస్తున్నాడు అటు చంద్రబాబు ఖాతా కూడా గిట్లనే ఉన్నది విజయసాయి రెడ్డి సార్ పెట్టిన ట్వీట్ నిజమైతదేమో అని ఆయన కూడా మనసులా పియం అంటున్నట్టున్నది కానీ మొత్తానికి బాబుతోటి నెంబర్లు గట్టిగేమి ఆడబోతున్నట్టున్నాయి ఇగో పులి అంటే అగో తోక అంటారు కొంతమంది
ఇగో పులి అంటే ఆగో పిల్లి అని అంటారు పచ్చపాటి లీడర్లు. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఆగో స్టిక్కర్ అంటే ఇగో కారు అని అంటున్నారు. మొన్న బెంగళూరులో అదేదో రేవ్ పార్టీ జరిగింది కదా, అక్కడ ఎమ్మెల్యే కాకాని స్టిక్కర్ ఉన్నదని, కాకాని పెద్ద గ్యాంగ్స్టర్ అని కామెంట్ చేసిండు టీడీపీ లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక దాంతోని సోమిరెడ్డికి చాకిరే పెట్టిండు కాకాని. సార్ సురు చేయండిగా. నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది. ఎవరు సార్ మీరు సిగ్గుపడే ప్రత్యర్థి? సోమిరెడ్డి. ఆ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీ మీద మస్తు ఆరోపణలు చేసిండు. నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి. రుజువులు సాక్ష్యాలు ఏం చూపెట్టరు, ఉత్తగా గుడ్డగాల్చి మీదేస్తారు, మీరే దూడ్చుకోవాలి. నువ్వు నిద్రలేస్తే పేకాట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? ఎవరు సోమిరెడ్డా? సారు పేకాట ఆడతాడా? అరే వా. నువ్వు మందు కొడతావా లేదా? డ్రగ్స్ వాడతావా లేదా? మందు డ్రగ్స్ కూడానా? ఏహే నేను నమ్మ. నువ్వు మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు. నేరుగా రా మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతున్నటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. బ్లడ్ శాంపిలా? అమ్మా సోమిరెడ్డిని మెల్లగా ఇరికిచ్చి తట్టే ఉన్నారు మీరు. ఆయన అస్సలు ఇయ్యడు. నువ్వు మందు కొడతావు, డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా. మీ దగ్గర ఏమైనా రుజువులు ఉన్నాయా? నేను నా శాంపిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఇస్తేయండి, ఆయన ఇయ్యడు. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి. ఎక్కడన్నా దేవుడి దగ్గరకు వచ్చి అయ్యా నేను పేకాడను, నాకు పేకాట అలవాటు లేదు కాబట్టి నేను క్లబ్బులకు బాను, నేను మందు కొట్టను కాబట్టి నేను ఏమీ అలవాటు లేనటువంటి వాడిని అని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? ఆయన శాంపిల్ ఇయ్యడు, ప్రమాణం చేయడు. సిగ్గు, శరము, రోషము, పౌరుషము, నీతి. ఆ సోమిరెడ్డికి సిగ్గు, శరము, పౌరుషము, రోషము, నీతి ఉన్నాయంటారా లేవంటారా? ఇవన్నీ ఉన్నాయని నేను అనడంలా. ఉంటే ఒకవేళ ఏదన్నా నీలో 1%. మీరెంత రెచ్చగొట్టినా ఎన్ని పంచులేసినా సోమిరెడ్డి బ్లడ్ శాంపిల్ ఇయ్యడు, ప్రమాణం చేయడు. గంతే, ఇక గదే ఫైనల్. మొన్న ఏదో అన్నాడు రా చూసుకుందామని. అమ్మో ఎందుకన్నా మంచిది అటు మొక్కన పోకుండి సార్. ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాల దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది నీక. టీడీపీ లీడర్ల మాటలను సీరియస్ గా తీసుకుంటారా సార్ ఎవరైనా? ఇడిచిపెట్టిండిగా. రోజుకు 24 గంటలు పనిచేస్తున్నాం. పోయిన గవర్నమెంట్ కంటే మా పనితనం మంచిగానే ఉంటుంది తప్ప ఏ మాత్రం తగ్గదు. తగ్గే ముచ్చటనే లేదు. ప్రభుత్వ ఆఫీసర్లు ఉద్యోగులందరినీ ఉరుకులు పరుగులు పెట్టి ప్రజలకు సేవ చేయిస్తా, మెరుగైన పాలన అందిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సారు ఇప్పటికే మైక్ల ముంగడ చెప్తున్నాడా? కానీ సారేమో అట్ల కలలుగా అంటుంటే కొందరు ఆఫీసర్లేమో ఇట్ల కలలుగా అంటున్నారు. లేవాడు లేచేటందుకేనా సార్ వాడుకున్నది? లేవద్దనే వాడుకునే, ఎవ్వరు లేపొద్దనే కండ్ల మీద ఖర్చు కప్పుకొని మరి పరాకథగా కాళ్ళు చాపి గురుక కూడా పెడుతుండే. ఇంకేడలేస్తాడు, ఎందుకు లేస్తాడు? చల్లగా ఏసీ వస్తుండే, అసలుకే పెద్ద ఆఫీసర్ కాబట్టి మెత్తడి కూర్చుండే. ఇక అందులో మంచిగా జోల వాడినట్టు నట్టున్నది. అయ్యకు కొడుక ఏమో అనుకున్నాం కానీ గాఢ నిద్రలనే కాదు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ యూసఫ్ అలీ మరిగా సార్కు పని చేసి అలిస్ట్ అయ్యి వర్క్ లోడ్ గిట్లా పెరిగి డ్యూటీ టైంలో నిద్రపోయిండో, లేకుంటే ఆఫీస్కు మనమే పెద్ద మనిషి అయితే మనల్ని ఎవరు లేపుతారు, లేపే ధైర్యం ఎవరికి ఉన్నది అనుకున్నాడో గానీ సమస్యలు తీర్చామని పబ్లిక్ ఆఫీస్కి వచ్చిపోతుంటే ఇగో ఇట్లా హాయిగా తలుపులు వేసుకొని బజ్జున్నాడు. కానీ అర్జెంట్ పని మీద పోయిన పబ్లిక్ ఊకోరు కదా, అందుకే ఇట్లా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి రచ్చ అవుతున్నది. ఇప్పుడు ఈ ముచ్చట మంత్రులు కలెక్టర్ దగ్గర దాకా చేరిందట. కానీ అయ్యా ఆఫీసర్ గారు మిమ్మల్ని చూసి మీ కింద ఉద్యోగులు నేర్చుకునేటట్టు ఉండాలి, మీరు చెప్తే వినాలి, కానీ మీరే ఇట్లా చేస్తే ఎట్లనయ్యా? ఇంకా నయ్యం కంఫర్ట్ కోసం టేబుల్ మీద కాళ్ళు పెట్టి పన్నాడు. ఆయనతో దుప్పటి దిండు కూడా తెచ్చుకోలే పట్టుండ్రి అనుకోవట్టిర్రట. సారు గురక పెట్టి నిద్రపోతుంటే చూసినా కొంతమంది అక్కడ వాళ్ళు పొద్దుగాల లేసుడుతోనే చాలా మంది వాకింగ్కి పోతుంటారు. ఆ టైంలో కొందరు గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం, తేనె వేసుకొని తాగితే ఇంకొందరు మామూలు నీళ్ళే తాగుతుంటారు. అట్లనే మరికొందరు కొబ్బరి నీళ్ళు తాగుతుంటారు. కానీ అదే గిడో అమ్మాయి ఓ అబ్బాయి ఇవేం కాకుండా పొద్దుగాల 6ంటికే ఏం తాగుతున్నారో చూడండి.
మీరు వెళ్ళండి అమ్మా, పడేసి మీరు వెళ్ళిపోండి. చూసిండ్రా, ఈమె చేతిలో బీరు, ఈయన చేతిలో బీరు, దానికి తోడు సిగరెట్టు. వీళ్ళు ఆగిన స్థలం మెయిన్ రోడ్డు. ఇక కార్ పక్కన ఆపి ఫుల్ సౌండ్ తోని పాటలు పెట్టి పొద్దుగాల 6ంటికే బిర్రుగా బీర్లేస్తున్నారు. మరి ఇప్పుడే మొదలు పెట్టిండ్రో లేదంటే రాత్రి మొదలు పెట్టిందే ఇంకా ఆగిపోలేదో గాని ఇద్దరు మత్తులనే ఉన్నట్టు కొడుతున్నదుల్లా. అయితే తెల్లారింది కదా అని వాకింగ్ చేసుకుంటూ అటు దిక్కు జనం పోయి ఇదేం పని రోడ్డు మీద దాగుతున్నారని అడిగితే వాళ్ళ మీదకే పోతున్నది బీరమ్మాయి. ఏం తెలుస్తుంది, తాగిన మత్తులు నట్టున్నది. అందుకే ఇట్లా మీది మీదికే పోయి వీడియో తీసేటోళ్ళ ఫోన్ గుంజుకుందామని చూస్తున్నది. జర ఈ బీరబ్బాయి సోయి మీద ఉన్నట్టున్నాడు. అందుకే వెనకకు తీసుకుందామని చూస్తున్నా, ఆహా అస్సలకే ఇంటలేదు. వెనక్కు పోయినట్టే పోయి మళ్ళీ వస్తున్నది. ఇక ఇదే టైంలో ఓ పెద్ద ఆయన వచ్చి ఇది కరెక్ట్ కాదు అని అడిగితే ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడుండ్రి. ఇట్లా ఓ దిక్కు సొలుగుతూనే ఉన్నది. అయినా ఇంతల్నే కార్ ఎక్కి స్టార్ట్ చేసి రివర్స్ తిప్పింది. ఇది హైదరాబాద్ నాగోళ్ళున్న ఫతుల్లా కూడా. మరి ఇట్లనే కార్ నడుపుకుంటూ పోతే ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అనేది పోలీసులే చూసుకోవాలి. మరి దీని మీద వాళ్ళు ఎట్లా స్పందిస్తారో తెలియదు గాని తెలిసిన వాళ్ళు అట్లనే చేస్తారు, తెలియని వాళ్ళు అట్లనే చేస్తారు. పో కాలం మారింది సోదరా అంటే ఇదేనేమో. పైసలు సంపాదించడం ఒక కళే, పైసలు కొట్టేయడం కూడా ఒక కళే. ఒక్క మాటలో చెప్పానంటే పైసలు సంపాదించేటోళ్ళ కంటే పైసలు ఎత్తుకుపోయేటోళ్ళ దగ్గర ఎక్కువ కళలు కథలు ఉంటాయి. పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. కొందరేమో ఏహే వీడు దొంగ అన్నట్టు నటిస్తే, కొందరేమో వీని ముఖం దొంగ ముఖం లేదు అన్నట్టే యాక్షన్లకు దిగుతారు. ఈడ కూడా ఒకడు గట్లనే చేసిండు. చూపెట్రా వారి నీ చోర్కల. అది అర్ధరాత్రి 12 గంటల సమయం. షాపు షటర్కు తాళం వేసింది. ఎక్కడ నీడలేని వ్యక్తి వచ్చి షటర్ ముందు షెల్టర్ సంపాదించి పడుకున్నాడు. గాఢ నిద్రలోకి పోయాడు అనుకుంటున్నారులే. అలా అనుకుంటే మీరు నిద్రలోకి జారుకున్నట్టే. నువ్వు షురూ చేయరా వారి. అదిగో చూడండి, దండం పెట్టుకున్నాడు. షటర్ తాళం సెకండ్లలోనే తీశాడు. షటర్ లేపాడు, జ్వరబడ్డాడు. ఓ రారి, అరే ఏం చేస్తున్నావు? అగ్గి పుల్లలు గీకావెందుకురా? వామ్మో చూసారా వీడి వేషాలు? లైట్ వేస్తే ఫింగర్ ప్రింట్ పడుతుందని అగ్గిపుల్ల వెలుగులోనే పైసలను కనిపెట్టి జేబులో పెట్టాడు. లేచాడు, మళ్ళీ షటర్ లేపాడు, అవతలో పడ్డాడు. అంతే, ఇంకేముంది, దొంగతనం అయిపోయింది. అనంతపురం జిల్లా గుత్తిలో ఉన్న ఐరన్ షాపులో జరిగిన దొంగతనం ఇది. దగ్గర 33,000 రూపాయలు ఒక విలువగల ఫోన్ ఎత్తుకపోయాడట. యజమాని కేసు పెట్టేసరికి పోలీసులు వెతికే పనిలో ఉన్నారు. కానీ చూశారు దొంగోడు ఎంత ఖతర్నాక్గాడో. షాప్ ముంగట పడుకున్నట్టే చేసి జ్వరబడి సర్దుకుపోయాడంతాను. ఇక ఇది ఉంచితే కాబట్టి పబ్లిక్ ఎప్పటికీ తస్మాత్ జాగ్రత్త. మనం కంప్యూటర్ కాలంలో ఉన్నాం. ఏది కావాలన్నా చిటికెల పని అవుతుంది. ఈ దునియాలనే ఎక్కడేం జరుగుతుంది అనేది అరచేతులున్న ఫోన్లనే చూసి తెలుసుకుంటున్నాం. అంత టెక్నాలజీ ఉన్న ఈ టైంలో ఇంకా మూఢనమ్మకాలు ఏంది చెప్పుండ్రి. అయినా కొందరు ఇంకా నమ్ముతూనే ఉన్నారు. సరే, మూఢనమ్మకాలు నిజమేనా కాదా అన్న ముచ్చట గురించి ఇప్పుడు నేను మాట్లాడతలేను కానీ అదే గిడో కాడ రన్నింగ్ ట్రైన్లో ఏమైందో చూస్తే మాత్రం మస్తు భయపడతారు. వామ్మో వీళ్ళేంది ఇట్లా చేస్తున్నారు? జుట్టని తిరబోసుకున్నారు, కేకలు పెడుతున్నారు, చేతులు ఎవరో వెనక్కి లాగి కట్టేసినట్టు అట్లా చేస్తున్నారు. అవి చూడండి, ఇటు సైడ్ ఉన్నామని అయితే వెనకకు ముందుకు ఎట్లు ఊగుతున్నదో. చూస్తుంటే మనకే మస్తు భయం అవుతున్నదంటే అదే భోగిల వీళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళు ఇంకెంత భయపడి ఉండాలి. కాకపోతే పక్కకు పోయే పరిస్థితి లేదు కాబట్టి భయపడుకుంటూ అట్లనే చూసుకుంటున్నారు. మరి వీళ్ళిద్దరు అక్క చెల్లెండ్లేనో ఏమో తెలియదు కానీ ఇద్దరికిద్దరు ఇట్లా పూనకం వచ్చినట్టే చేసిండ్రు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యేసరికి వామ్మో వీళ్ళకు దయ్యం పట్టినట్టున్నది అని కొందరు అంటుంటే, లేదు ఏదో పూనకం వచ్చింది అని ఇంకొందరు అంటున్నారు. అయితే అవి ఏం నమ్మనోళ్ళు మాత్రం దయ్యాలు కూడా ఈ మధ్య ట్రైన్లలో ప్రయాణిస్తున్నాయా, అట్లయితే మాలాంటోళ్ళం ప్రయాణం చేయాలంటే భయపడాల్సిందే అని సటైర్లు వేస్తున్నారు. కానీ ఏదేమైనా వీళ్ళని ఒకసారి డాక్టర్లకు చూపిస్తే మంచిదేమో. లేకుంటే మరి ఏ సమస్య ఉన్నదో ఎందుకు ఇట్లా ప్రవర్తించారో తెలియదా. పుసుకున్న రేపట్లేదన్నా జరగరాని జరిగితే ఏందన్నట్టు జర జల్దీనేమన్నా ట్రీట్మెంట్ ఇప్పిర్రు ఇళ్ళకు. కానీ వామ్మో ఏం ఊగుడు ఏం కథ అది.
చిన్న పిల్లలు ఎవ్వలన్నా సరే వాళ్ళను వీళ్ళని చూసి అనుకరిస్తుంటారు. ఎదుటోళ్ళు ఏది చేస్తే అదే చేస్తుంటారు. వాళ్ళ సంబరం అసోంటిది మరి. అయితే గీడో కాడ కూడా ఒక మనవన్ని ఓ తాత ఆయన భుజాల మీద ఎక్కించుకొని బయటకు తీసుకొని పోతుంటే ఆడు వినిపిస్తున్న డప్పు సప్పులను చూసి మనవడు కూడా వాయించబట్టిండు. కాకపోతే డప్పును కాదు, తాత గుండును. వారెవ్వా మనవాడా మజాక, తాత గుండు మీద దర్వ ఏమన్నా ఇస్తున్నాడా? వాళ్ళు ఎట్లా కొడితే బుడ్డోడు అట్లనే కొడుతున్నాడు. సేమ్ టు సేమ్ బీటు. డప్పే గనక చేతికిస్తే చిర్రతోని చెడుగుడు ఆడతాడు కావచ్చు. ఇంతంతే ఉన్నాడు కానీ చిచ్చర పిడిగే డప్పు కొట్టుడు మీద కాయసు బగ్గనే ఉండి ఉంటది. అందుకే ఇట్లేదో డప్పు సప్పుల నడమ ఊరేగింపు అవుతుంటే ఆడికి తాత తీసుకపోతే ఇట్లా తాత గుండు మీదనే డప్పు వాయిస్తున్నాడు. మరి ఇది ఎక్కడనో ఏందో తెలియదు కానీ వీడియో వైరల్ అయ్యేసరికి తాత మన వల్ల నడమ ప్రేమ ఇగో ఇట్లుంటది అని అంటున్నారు చాలా మంది. ఈ మధ్య రీల్స్ పిచ్చి మస్తు మందికి పట్టుకుందుల్లా. దానికోసం ఒక్కొక్కరు ఏం చేస్తున్నా కూడా అర్థమైతలేదు. ఏదన్నా ఎక్కడన్నా చేసేస్తున్నారు. అది పబ్లిక్ ఇబ్బంది కలిగిస్తుంది అని తెలిసినా అది మాకు సంబంధం లేదు, మాకు కావాల్సింది వ్యూస్ లైక్స్ అనుకుంటా ఇష్టరాజ్యం చేస్తున్నారు. ఇది రన్నింగ్ ట్రైన్ అనుకుంటున్నారో లేదంటే డాన్స్ క్లాస్ రూమ్ అనుకుంటున్నారో కానీ నలుగురు ఇట్లా సీట్ల మీద నిలబడి డాన్స్లు ఆడుతున్నారు. డాన్సులు మరి వీళ్ళకు డాన్స్ వేద్దామంటే ఏడా జాగా దొరకలేదో లేదంటే ఇట్లా ట్రైన్లో చేస్తేనే ఎక్కువ మంది చూస్తారు అనుకున్నారో కానీ ఇట్లా కథలు పడ్డరు. ఇక వీళ్ళ డాన్స్ పిచ్చి ఇట్లుంటే ఇంకొక మోతే వారిని చూడుండ్రి. పినికి ఎక్సర్సైజులు చేసేందుకు ఏడా జాగా దొరకలేదు కావచ్చు, అందుకే రన్నింగ్ బండి మీద డిప్సిల్ కొడుతున్నాడు. వారి అది కొంచెం స్లిప్ అయినా అంటే నీ పరిస్థితి ఏంద్రా బై, ఇంకా చూడుండ్రి దాని మీద ఎట్లా నిలుచుంటుండో అన్నట్టు. మొన్న కూడా ఓ బద్మాష్ గాడు ఓ పిల్లని బండి మీద రివర్స్ లెక్కించుకొని పోతే పోలీసులు దొరకబట్టి గట్టిగా బుద్ధి చెప్పిర్రు. ఈ సోషల్ మీడియా చేయబట్టి చాలా మందికి ఇట్లా తయారవుతున్నారు. ఎందుకో చూసిరు కదా. ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చేపిస్తాను ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉంటుంది తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.